నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కమ్మటి కారపూస, సన్న కారపూస చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బోనాల పండగకి నేను సన్న కారపూసని చేసి తీసుకొచ్చానండి. టేస్ట్ మాత్రము అద్దిరిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అంత బాగుంది. మొత్తము శనగపిండేనండి. నేను 2 కేజీల వరకు శనగపప్పును పట్టించి జల్లించి ఒక బేషన్లో పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు ఓమాను తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్లా మిక్సీ పట్టుకొని పిండిలో వేసేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగినంతగా వేసేసుకోవాలి. కారము టేస్ట్కి తగినంతగా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా పిండిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, నా ఛానల్లో చాలా వరకు రెసిపీలు ఉన్నాయి. చూడడము మర్చిపోకండి, షేర్ చేయడము మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చాలా వరకు ఉన్నాయండి. లైక్ కొట్టడము మర్చిపోతున్నారు. నేను ఏ రెసిపీ చేసినా ఎక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి. తక్కువ క్వాంటిటీ ఏమి చూపించట్లేదు. పిండిని మంచిగా కొంచెం కొంచెం వాటర్ను వేసేసుకొని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాల్ లాగా పిండి అయ్యేలా చూసుకోవాలి. చిన్న ఓల్స్ ఉంటాయి కదండి, సన్న కారపూసకి చిన్న ఓల్స్ ఉన్న బిళ్ళను వేసేసుకోవాలి. మురుకుల గొట్టానికి ఆయిల్ పట్టించి, బిళ్ళకు కూడా ఆయిల్ పట్టించి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో వేసేసుకొని మూతను టైట్ చేసుకొని ఆయిల్ వేడి చేసేసుకొని మురుకులు పోసేసుకోవడమే. చూడండి, ఇది కారపూస. తెలంగాణ వాళ్ళు కారపూస అంటారు, ఆంధ్ర వాళ్ళు సన్న జంతికలు అంటారు, కారపూస అంటారు, మురుకులు అంటారండి తెలంగాణలో. నేను సన్న కారపూసని అంటున్నాను. సన్న కారపూసని ఆయిల్లో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. సన్నగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పోయగానే అలా కాలుతూ ఉంటుంది. ఒక సైడు తింపేసుకొని మళ్ళీ వెంటనే తీసేసుకొని కాలిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవడం. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. పిండి మాత్రము కన్సిస్టెన్సీ నేను చూపించినట్టుగానే చూసుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని చూసేసుకోండి. ఇప్పుడు రెండోసారి కూడా పోసాను. చూడండి, అలా పోస్తుంటేనే ఇలా మనకు ఫ్రై అయిపోతుంది. సన్న కారపూస వెంటనే తింపుకోవాలి. తింపిన వెంట మరొక 5 మినిట్స్ వరకు కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోవడమే. చూడండి, మనము ఒకటి పోసిన తర్వాత ఖాళీగా ఉండకుండా మురుకుల గొట్టాన్ని ఓపెన్ చేసి లోపల కొంచెం పిండి ఉంటే దాన్ని తీసి మళ్ళీ బిళ్ళని సెట్ చేసేసుకొని మళ్ళీ పిండిని కొంచెం కొంచెంగా తీసి గొట్టంలో నింపేసుకొని మూతను టైట్ చేసి మురుకులు పోసేసుకోవాలి. మనము మర్చిపోకుండా ఇలా రెడీ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువగా వేడైపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అది కాలేలోపు మనం ఇలా రెడీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి త్వరగా చేయడం అయిపోతుంది, ఈజీగా వస్తాయి, మురుకులు మాడకుండా ఉంటాయి. కారపూస చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, నేను 2 కేజీల పిండికి నాకు పెద్ద బేషన్ నిండిపోయింది. ఇంకా మిగతా గిన్నెలలో పెట్టాను. మా వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. చూడండి, ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకా లేట్ ఎందుకండి, ఈ బోనాల పండగకి ఇంటికి మీ ఆడపడుచులు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా వస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఈ సన్న కారపూసని చేసి పెట్టండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇందులోకి నేను ఓన్లీ శనగపిండి మాత్రమే వాడాను, రైస్ పిండిని అస్సలు వాడలేదండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.